ఇది నాకు స్ట్రైక్ రేట్ అద్భుతం అమోఘం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. శభాష్. అయ్యా నేను మాట చెప్తాను. ఏమండి పవన్ కళ్యాణ్ గారు, కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు, మీ డయాస్ మీద 21 మంది శాసనసభ్యులు ఉన్నారు, 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అసలు మీ వాళ్ళు ఎవరు చెప్పండి నాకు. మీ పార్టీలో వచ్చిన వారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారి దగ్గర టికెట్ లేకపోతే పంపిస్తే వాళ్ళకి టికెట్ ఇచ్చావు. మేము రిజెక్ట్ చేసిన బ్యాచ్ కొంతమంది టికెట్ ఇచ్చావు. నీ సొంత మనుషులు, నీ పార్టీ మనుషులు ఎవరున్నారు? ఎవరు లేరు. గాలి కొట్టుకొచ్చిన వాళ్ళని కొంతమందిని పెట్టుకున్నావు. నీ అదృష్టం బాగుంది, గాలి కొట్టింది, గెలిచావు. ఇది జరిగినటువంటి అంశం. 100% స్ట్రైక్ రేట్ అనేటువంటి మాట మాట్లాడుతున్నావు. అసలు నీకున్నటువంటి 22 శాసనసభ్యుల్లోనూ 21 శాసనసభ్యుల్లోనూ 2 పార్లమెంటు సభ్యుల్లోనూ 100% నీ వాళ్ళు కాదయ్యా, చంద్రబాబు నాయుడు గారి మనుషులు లేదా మేము రిజెక్ట్ చేసినటువంటి మనుషులు అనే విషయాన్ని దయచేసి గుర్తు పెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. సరే, నీకు 100% స్ట్రైక్ రేట్తో నువ్వు గెలిచావు. నువ్వు ఇచ్చిన హామీలు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కలిసి ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయి అని అడుగుతా ఉన్నా. సూపర్ 6 ఏమైంది? సూపర్ 7 ఏమైంది? 143 హామీలు ఇచ్చి ప్రజల్లోకి వెళ్లారు. అక్కడ కాదు 100% స్ట్రైక్ రేట్ నీకు ప్రజలు ఇచ్చారనుకుంటున్నావే, ఇక్కడ చేయమంటున్నా. 100% గా నీ హామీలను నెరవేర్చేటటువంటి దాఖలాలు ఎక్కడ కనబడటం లేదే. నేను నువ్వేదో చెప్తావంటే ఏదేదో చెప్పుకొచ్చాడండి. ఆయనకి ఉపసం ఉందంట, ఆయన ఆరోగ్యం జడగొట్టుకున్నాడంట రాజకీయాల్లోకి వచ్చి ఏం ఆరోగ్యం జడగొట్టుకున్నాడు నాకు అర్థం కాదా. ఎట్లా జరుపుకుంటే రాజకీయాలు ఆయన బ్రహ్మాండంగా ఉంటే ఆయన రాజకీయ పార్టీని మెయింటైన్ చేశారు. ఒక సినిమా సమాజంలో ఉన్నాడు, ఒక మంచి సమాజంలో బ్రతుకుతున్నాడు, ధనం కూడా విపరీతంగా ఉన్నది ఆయనకి. ఆరోగ్యం జడగొట్టుకున్నాడ నాకు అర్థం కదా. అంటే తుపాకీ పట్టుకుని ఏమన్నా అడవికి వెళ్ళాడా? ఏమన్నా పోరాటాలు చేశాడా? నేను ఆరోగ్యం జడగొట్టుకున్నాను, రాజకీయాల వల్ల ఈ 11 సంవత్సరాల పాటు రాజకీయాలు ఆగటం అంటే సామాన్యమైందా, ఎంత కష్టమైంది అని ఆయనే చెప్పుకునేటటువంటి పరిస్థితి వాళ్ళ కనిపిస్తా ఉంది. అంతేకాదు నాకు చాలా విచిత్రం వేసింది ఏంటంటే, ఎవరు హిందీ పత్రిక, ఇంగ్లీష్ పత్రిక ఈయన గురించి రాశారంట మ్యాగజైన్ లో. లెఫ్ట్ ప్రారంభమయ్యాడు, రైట్కి వెళ్ళాడు, మళ్ళీ సెంటర్కి వచ్చాడు. ఏంది ఇదేమిటి అంటే అక్కడే తిరుగుతున్నాడు. నేనంతా పిఠాపురంలో సభ పెట్టి ఆ దగ్గరే తిరుగుతా ఉన్నాడు. నన్ను ఇట్లా అన్నారు, నేను అసలు లెఫ్ట్ నుంచి రైట్కి ఎందుకు వచ్చాను, రైట్ నుంచి సెంటర్కి ఎందుకు వచ్చాను, చెగువీరా అని ఫోటోలు వేసుకున్న మాట నిజమేను. చెగువీరా డాక్టర్ కాబట్టి సమాజానికి సేవ చేస్తున్నాడు కాబట్టి ఆయన పంపేసుకున్నాడు, కానీ ఆయన సిద్ధాంతాలకు నాకు పని ఏంటి అంటున్నాడు. ఇది కాదు, ఇంకో గొప్ప విషయం చెబుతాను మీకు. వాళ్ళ ఇంట్లో రామనామ స్మరణ వినపడుతుందంట ఎప్పుడు కూడా. అంతకుముందేమన్నాడు గుర్తుందా మీకు? ఆయన మర్చిపోతాడు, అది వేరే అంశం. మా నాన్నగారు హేతువాది, దీపారాధనలో సీనియర్ అంటించుకునేవాడు అన్నాడు. నేనేమి పాపం వారిని వాళ్ళ నాన్నగారిని కించపరచాలని కాదు సుమా, ఎందుకంటే ఆ నాన్నగారు చాలా గొప్పవాడు. 3 బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి కొడుకుల్ని కన్నటువంటి వ్యక్తి. కానీ దేనికో దానికి సెటిల్ అవ్వను స్వామి. మీ నాన్నగారు హేతువాదా లేక రామనామస్మరణ చేసే వ్యక్తి ఏదో సెటిల్ అవ్వకోకుండా ఆయన్ని కించపరిచేటటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడంలా. అక్కడక్కడే తిరిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఏమిటో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. చాలా మంది అనుకున్నారు ఉప ముఖ్యమంత్రి గారు కదా, ముఖ్యమంత్రి గారి తర్వాత ముఖ్యమంత్రి అందరు వాడు కష్టపడి సాధించుకున్నాడు, 21 సీట్లు గెలిపించుకున్నాడు. తన పార్టీ వాళ్ళు కాపోయినా ఆ పార్టీ వాడిని పట్టుకుని ఉప ముఖ్యమంత్రిగా ఉండి మరి ఇచ్చిన హామీల పట్ల నీ జయకేతంలో ఏమైనా మాట్లాడేవా? ఇదిగో మేము సూపర్ 6 ఇచ్చాం, ఇవన్నీ కూడా అమలు చేయబోతున్నాం, మేము ఇంతకు ముందు అనేకమైన హామీలు ఇచ్చాం, ఫలానా హామీని నెరవేర్చబోతున్నాం, మళ్ళా రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే ధీటైన పార్టీగా మేము తయారవుతాం, జనసేనను పెంచుతాం. అదేం లేదు. జనసేనను పెంచుతామంటే పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు నాయుడు గారు ట్యాప్ కట్టేస్తాడు. అందువల్ల ఆ మాట అనేటటువంటి ధైర్యం లేకుండా మాట్లాడేటటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తున్నారు. మళ్ళా కొత్త విషయాలు చాలా గొప్పగా మాట్లాడండి. మీకు గుర్తుందిగా ఆ మధ్యన ఉత్తరాది వారి అహంకారం ఏమిటి, ఉత్తరాది వారి మన దక్షిణాది మీద పత్రం ఏంటి అని చిందుకున్నాడు, స్లోగన్లు ఇచ్చాడు. మనం మారిపోయాడండి. ఇప్పుడు ఉత్తరాది వారి అహంకారం పోయి ఉత్తరాది వారికి దక్షిణాదిని కాపాడటం కోసం ఆయన ఒక సైనికుడిగా తయారయ్యాడు. మొత్తం వెళ్ళాడు. షణ్ముఖ యోగం అంట, అదేంటో నాకు అర్థం కాల. ఒక వ్యూహం నుంచి ఒక వ్యూహం, ఆ వ్యూహం నుంచి ఈ వ్యూహంగా మారుతాడు. ముందేమో ఎర్ర కండువా వేసుకుంటాడు, ఆ తర్వాత మళ్ళీ ఏదేదో కండవాలు వేసుకుని మళ్ళీ వచ్చి కాషాయ రంగు వేసేసుకుంటాడు.
ఎందుకు మారావు, అసలు ఏమిటి ప్రజలకు చెప్పాలి కదా, ఎలా మార్పు చెందుతూ వచ్చావు సిద్ధాంతం చెప్పాలి కదా, నాకు అర్థం కాలేదు. ఎక్కడో చోట సీట్లు ఇవ్వాలి కదా, ఎక్కడ సీట్లు కావట్లా, ఎక్కడ సీట్లు అవుతాడో అర్థం కావట్లా, గాల్లో కొట్టుకుపోతా ఉన్నాయి ఎటు పెడితట్టు. ముందు తుపాయి కొట్టడం ద్వారా రాజ్యాంగం రావాలి, విప్లవకారుణ్ణి మీకు గుర్తుందో లేదో చిరంజీవి గారు చెప్పాడు ఒక సందర్భంలో, అసలు మా ఊడు అడవులకు వెళ్ళిపోతాడని భయపడ్డామండి, అంత విప్లవకారుడిగా బయలుదేరాడు, ఏదో చివరికి సినిమాల్లోకి వచ్చి అయ్యాడు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడాడు. నాకు అర్థం కానటువంటి అంశం ఏంటంటే, నాకే కాదు ఎవరికీ అర్థం కానటువంటి పరిస్థితి, ఇవాళ అనేకమైన హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వం. ముగ్గురు కలిసి అధికారంలోకి వచ్చారు, మమ్మల్ని ఓడించారు, గద్దె దించుతా ఉన్నారు, దించారు, అయిపోయింది. మీరు మీ సంగతి ఏంటి? గద్దెకి మీరేం పగలరిస్తున్నారని అడుగుతా ఉన్నా, మీరేం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. ఇవాళ జయకేతనం అని చెప్పి మీటింగ్ పెట్టి అందరినీ పిలిచి మీరు మాట్లాడింది ఏంటి, మీరు చెప్పింది ఏంటి, ఏమి అర్థం కానటువంటి ఒక అగమ్యం గోచరంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తిస్తున్నాడు. ఆయనకి అసలు ఒక సిద్ధాంతమే లేదు, షణ్ముఖ వ్యూహం అని చెప్పేసి ఒక వ్యూహం నుంచి మరొక వ్యూహం, ఆ రకంగా ఊసర వెలిలాగా మారిపోతున్నారు. సెటిల్ కానటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది. వాలంటీర్లు మోసం చేశారు, కళాశాలల్లో పేదవారికి, వైద్య కళాశాలలో పేదవారికి మేము సీట్లు ఇచ్చే కార్యక్రమం చేస్తుంటే అమ్ముకుంటున్నామని చెప్పారు. ఇవాళ మొత్తం ప్రైవేట్ కళాశాల మొత్తాన్ని తీసుకువెళ్లి ప్రైవేట్ రంగానికి, గవర్నమెంట్ కళాశాల అన్నింటినీ ప్రైవేట్ రంగానికి ఇచ్చేటటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితికి ఇవాళ మీరు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఇవాళ తీసుకొచ్చారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాన్ని మనం చేస్తున్నాం. అంతేకాదు ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఏం జరుగుతుంది? ఇవాళ దోపిడీ, ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, బియ్యం దోపిడీ. అసలు జనసేనలో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా దోపిడీ చేస్తుంటే హాయిగా చుక్కలు లెక్కడుతున్నావు నువ్వు. అదేమంటే నువ్వు వీరుణ్ణి, సూర్యుణ్ణి, అవినీతికి వ్యతిరేకం, ధర్మం కోసం పరిపాలన చేస్తాను, కోపం వస్తుంది నాకు, ఇవన్నీ మాట్లాడతాం. మీ వాళ్ళు దోచుకుంటుంటే మాత్రం నీకు ఏ రకమైన కోపం రాదు. మీ వాళ్ళు డైరెక్ట్ గా లెక్చర్లు కొడుతున్నారు, డాక్టర్ల మీద తిరగబడుతున్నారు. అసలు నీకు అతి ప్రియమైనటువంటి మంత్రి గారు ఉన్నాడు, ఆయన కలెక్షనే పనిగా బియ్యం, రైసు, విజిలెన్సు, దాడులు, సీజు, మళ్ళా ఓపెను, డబ్బులు. ఈ మధ్య సీజ్ ది షిప్ అని సముద్రంలోకి వెళ్ళావు, మళ్ళీ తిరిగి వచ్చావు. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడేటటువంటి పరిస్థితికి వల్ల మీరు దిగజారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు మీ సిద్ధాంతం ఏంటో, మీ పరిస్థితి ఏంటో మీకే తెలియని పరిస్థితుల్లో మీరున్నారనేది ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక పద్ధతి ప్రకారం ముందు వెళ్లవలసినటువంటి మీరు పద్ధతి తప్పి ఇష్టానుసారంగా వెళ్తున్నారు. ఒకసారేమో తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తారు, ఒకసారేమో వ్యతిరేకించినట్టుగా నటిస్తారు. కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్లను చీల్చేయాలి అనే ఉద్దేశంతో బీఎస్పీ, సిపిఐ, సిపిఎం వీళ్ళతో జత కడతారు. మనది అయిపోయిన తర్వాత మళ్ళా మన తెలుగుదేశం పార్టీతోనూ బీజేపీతోనూ జత కట్టేటటువంటి పరిస్థితులు, అవకాశవాద రాజకీయాలు మీరు చేస్తూ ఉత్తరాది అహంకారాన్ని ఎదుర్కొంటామని చెబుతూ దక్షిణాదికి ప్రతినిధిగా బయలుదేరి, నాకు తెలియగలుగుతానండి, మన పిఠాపురం కర్ణాటక నుంచి వచ్చారంట, తమిళనాడు నుంచి వచ్చారంట, మహారాష్ట్ర నుంచి వచ్చారంట, తెలంగాణ నుంచి వచ్చారంట, 4 భాషల్లో మాట్లాడేశాడు. 4 భాషల్లో మాట్లాడేసి నేను ఉత్తరాదికి వ్యతిరేకంగా, ఉత్తరాదికి అనుకూలంగా దక్షిణాది నాయకుడిని అని ఆయనే ప్రకటించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంతో పాటు మీకు గుర్తుందో లేదో, కుటుంబ రాజకీయాలేంటి, వారసత్వ రాజకీయాలేంటి, ప్రజల నుంచి పుట్టాలి నాయకులు అన్నాడు. నాకు అర్థం కాల, ఎవరి నుంచి ఒకటి పుట్టారని ఎవరు. అదేమంటే ప్రాణత్యాగం చేయడానికి నేను సిద్ధం అన్నాడు. ప్రాణత్యాగం చేయడానికి సిద్ధం అంటాడు, ఎమ్మెల్సీ సీటు ఖాళీ అయితే మాత్రం అన్నగించుకుంటాడు. ఏంది ఇలాంటి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురం సాక్షిగా ఇవన్నీ నిరూపణ అయినాయని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇకపోతే ఇక వేదిక మీదండి చాలా మంది మాట్లాడారు. ముఖ్యంగా మా పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. మా పార్టీలో ఉండి మా పార్టీ నుంచి బయటికి వెళ్లిన వాళ్ళు ఇక దీన్ని ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించుకునే కార్యక్రమం చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వాట్ ఈజ్ హిస్టరీ నాకు బాగా తెలుసు. నేను శాసనసభ్యుడు అయినప్పుడు ఆయన శాసనసభ్యుడు కాదు. సుబ్బారెడ్డి గారికి బంధువు. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ ప్రిఫరెన్స్ ఇస్తే రాజకీయాల్లోకి వచ్చి
ఎదిగి పెద్దవాడై మొత్తం రాజకీయాలని చేసి ఇవాళ అలిగి వెళ్లి ఆయన దగ్గర చేరాడు. చేరావు పో, మాకేం అభ్యంతరం లేదు. రాజకీయం అధికారం కోసం పార్టీలు మారేవాళ్ళు 300 మంది చూసాం, దానిలో నువ్వు ఒకటివి. వాడు అంటాడైనా నా ఆస్తులన్నీ కూడా నాశనం చేసుకున్నాను, బోలెడు డబ్బులు తగలేసుకున్నాను, నా దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీ చేసి ఆస్తులు లాక్కున్నాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. సిగ్గేలా లేదమ్మా. ఎక్కడ పోగొట్టుకున్నావు నీ ఆస్తులు? ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడ ఎదుర్కో, ఇక్కడ కాదు. ఎక్కడో పోగొట్టుకుని ఉంటావు నువ్వు, అక్కడ ఎదుర్కోవాలి. చాలా మంది చెబుతా ఉన్నారు ఎక్కడెక్కడ పోగొట్టుకున్నావో, అక్కడికి ఎదుర్కోవాల్సింది పోయి ఇవాళ పిఠాపురం సాక్షిగా నేను అన్ని నిజాలు చెబుతాను అని జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుతున్నారే, గుర్తుపెట్టుకోండి. దానివల్ల మీకేదో పెరుగుతుంది అనుకోకండి, దానివల్ల మీ క్యారెక్టర్ డౌన్ అవుతుంది. మీరే కాదు, సాయిరెడ్డి గారితో కూడా చెప్తున్నా. సాయిరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, మీ ఇద్దరికీ అన్యాయం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే ఇంకేం చెప్పాలి నాకు అర్థం కాదా. మీరేగా మొత్తం అంతా ఏలింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ చెవిలోను ఈ చెవిలోను చేరినటువంటి వ్యక్తులు మీరు ఇవాళ మీకు అన్యాయం జరిగిపోయింది అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు జనసేన వేదిక మీద. వారికి అట్టాకు సిగ్గు లేదు, మీకు సిగ్గు లేదు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటి వారిని నమ్మి నువ్వు రాజకీయాలు చేస్తే శ్రీమద్ రమారమణ గోవింద్ అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను. దాంతోపాటు ఇంకొక ఆయన ఉన్నాయండి, మా దగ్గరే ఉన్నాడు మొన్నటి దాకా. నేను టికెట్ ఇవ్వకూడదంటే అక్కడికి వెళ్ళాడు. ఆయన మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. రాజశేఖర రెడ్డి గారి దయా దాక్షిణ్యాల వల్ల పార్లమెంటు సభ్యుడైనటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారి దయా దాక్షిణ్యాల వల్ల పార్లమెంటు సభ్యుడైనటువంటి వ్యక్తి ఆయన మాట్లాడతాడు. పులివెందులకు ఎక్కువ, కడపకు తక్కువ అంట జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన బొమ్మ పెట్టుకుని గెలిచినటువంటి నువ్వు ఇవాళ దరువు కొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నావు. గుర్తుపెట్టుకో, నీ జీవితం మొత్తం అందరికీ తెలుసు. ఏదో వేదిక దొరికింది కదా అని రెచ్చిపోవద్దు, పిచ్చి పిచ్చిగా